బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కోసం ఏసీపీ ఆఫీస్ కు వచ్చి అరగంట తర్వాత వెనుతిరిగి వెళ్లిపోయారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో తాను విచారణకు హాజరు కాకుండా వెనక్కి వెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. అయితే తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, కాకపోతే విచారణను మాత్రం కొనసాగించవచ్చని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీపీ విచారణకైతే వెళ్లడం జరిగింది. కానీ అతని లాయర్ తో సహా నన్ను లోపలికి అనుమతించాలి అని చెప్పి కేటీఆర్ అధికారులతో చెప్పడం జరిగింది. కానీ లాయర్ ని అనుమతించము అని చెప్పి ఏసీపీ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ ఏసీపీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ భవన్ కి కూడా చేరుకోవడం జరిగింది. తన లాయర్ ని నాతో పాటు అనుమతిస్తేనే విచారణని ఎదుర్కొంటాను అని చెప్పి కూడా కేటీఆర్ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. చట్టాల మీద ఉన్న గౌరవంతోనే నేను విచారణకు వచ్చాను, అయినప్పటికీ మీరు నన్ను ఎందుకు లోపలికి వెళ్లనివ్వట్లేదు లాయర్స్ తో అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించినట్లు ఉన్నారు. అప్డేట్ ఏంటి? ఇక్కడ ఏసీబీ కార్యాలయం, ఇక్కడేమో ఏసీబీకి సంబంధించినటువంటి కార్యాలయంకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఎంట్రన్స్ రెండు చూసాం కదా. సో ఇది ఎంట్రన్స్, అక్కడ ఏసీబీ కార్యాలయం. ఈ ఎంట్రన్స్ దగ్గర రైట్ నౌ కెమెరామెన్ ఆనంద్ మీకు చూపిస్తున్నటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గర అర్ధ గంట పాటు కేటీఆర్ ను పోలీసులు ఆపేశారు. ఎందుకు ఆపేశారు అనేది ఇప్పుడు చాలా కీలకం. ఆయన తన కారులో కేటీఆర్ తో పాటు అడ్వకేట్ ను కూడా తీసుకొని వచ్చారు. ఏదైతే ఏసీబీ అధికారులు విచారించాలి అనుకున్నారో విచారించుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ విచారణ సమయంలో నాతో పాటు నా అడ్వకేట్ కూడా ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్పిన వెంటనే పూర్తిగా కూడా పోలీసులు ఆ వెహికల్ను లోపలికి అనుమతించకుండా ఆపేశారు. ఇప్పుడు ఇదే చాలా కీలకమైనటువంటి పరిణామం. డెఫినెట్గా కూడా విచారణకు వెళ్ళాలి అంటే నాతో పాటు అడ్వకేట్ ఉంటారు, లేకపోతే ఇంకా మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఎందుకు అనుకుంటే ఒకవేళ అడ్వకేట్ కనుక లేకపోతే మీరు ఇష్టం వచ్చింది మీ పాటికి మీరు రాసుకొని ఇది నేను చెప్పినట్టుగానే దాన్ని చిత్రీకరిస్తారు. అందుకోసమనేసే నాతో పాటు అడ్వకేట్ కావాలి అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చాలా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా చివరికి ఇంకా పోలీసులు మాత్రము ఇంకా ఎంతసేపటికి లోపలికి ఏదైతే ఏసీబీ కార్యాలయం ఉందో ఏసీబీ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో 30 నిమిషాల తర్వాత కేటీఆర్ ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ అంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ భవన్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోయారు. 10:30 తమ ఎదుట హాజరు కావాలి అని ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల ప్రకారమే కేటీఆర్ అయితే ఇక్కడికి వచ్చారు. వన్స్ కేటీఆర్ వచ్చిన తర్వాత లోపలికి అనుమతించకపోవడంతో ఆయన ఇప్పుడు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఈరోజు విచారణ కంప్లీట్ అయిపోతుంది. రేపు మళ్ళీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా విచారించాలి. దానికి సంబంధించి కూడా కేటీఆర్ స్పందిస్తూ కూడా ఒకటే మాట చెప్పారు. ఈ రోజు విచారణ కంప్లీట్ అయితే రేపు ఈడీ అధికారుల ముందుకు వెళ్ళాలేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు సాయంత్రం ఇంకా టైం ఉంది. ఆల్రెడీ మనం చూసుకుంటే మాత్రం 11 అయ్యింది. ఇంకా 12కి మళ్ళీ వస్తారా లేకపోతే పోలీసులే కేటీఆర్ దగ్గరికి వెళ్తారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏసీబీ నోటీసులకు నేను స్పందించాను. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి పొలిటికల్ డైవర్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎక్కడా కూడా ఇందులో ఏసీబీ నమోదు చేసినటువంటి ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాని మొత్తంలో ఎక్కడా కూడా కుంభకోణాలు జరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోలేక ఒక డైవర్షన్ చేయాలి, పాలిటిక్స్ అన్నింటినీ కూడా డైవర్షన్ చేయాలంటే ఇంకా నా మీద కేసులు పెట్టడం, కొన్ని రోజుల పాటు అల్లు అర్జున్ వ్యవహారం తీసుకోవడం, మరికొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు, ఇలా అనేక విషయాలను రోజుకొకటి తెర మీదకి తీసుకొని వస్తున్నారు తప్ప ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడంటూ కూడా కేటీఆర్ అయితే కామెంట్ చేశారు. సో ఇదంతా కూడా కామెంట్స్ ఏమన్నా పక్కన పెట్టి మాత్రం లాకు సంబంధించినటువంటి వ్యవహారం, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు, ఎందుకంటే తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు ఏదైనా సరే కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో
ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దు అనేటటువంటి ఆదేశాలను అయితే హైకోర్టు ఇచ్చింది. వన్స్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే ఈరోజు కేటీఆర్ కూడా ఏసీబీ దగ్గరకు వచ్చారు. మరి రేపు ఏం జరగబోతుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దగ్గరికి కూడా హాజరు కావాలి. ఈడీ అధికారుల దగ్గరికి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలోనే ఆయన రేపు హాజరు అవుతారా లేదా, అది రేపు పక్కన పెడితే ఈ రోజు ఏం జరగబోతుంది? ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు మధు, కేటీఆర్ కొన్ని మాటలు కూడా అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో నా విషయంలో కూడా అదే జరుగుతుంది, అందుకే నేను లాయర్ సహాయంతోనే విచారణ ఎదుర్కోవాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి కూడా కేటీఆర్ అంటం జరిగింది. అంటే ఎవరి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అని చెప్పి కూడా పోలీసులు అట్లా రికార్డ్ చేశారు, క్రియేట్ చేశారు. అందుకే లాయర్స్ అనుమతి కావాలి అని చెప్పి కేటీఆర్ పదే పదే కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లాయర్స్ కావాలని చెప్పి ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి, తనతో పాటు తన అడ్వకేట్ని తీసుకుని వెళ్ళే రైట్స్ కేటీఆర్కు ఉన్నాయి. కానీ అలా తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ అధికారి అనుమతిస్తారా అనుమతించరా అనేది కీలకము. కానీ అనుమతించరు అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన 30 నిమిషాల పాటు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గరే కేటీఆర్ను ఆపేశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక కేటీఆర్ ఒక్కరు మాత్రమే లోపలికి రావాలి, కేటీఆర్తో పాటు అడ్వకేట్ రావడానికి వీలు లేదు అని చెప్పకనే చెప్పేశారు ఏసీబీ అధికారులు. అక్కడే కేటీఆర్ చాలా ఆయన పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఒకటే క్వశ్చన్ అడిగారు, ఎందుకని నాతో పాటు నా అడ్వకేట్ రాకూడదు? ఒకవేళ వస్తే మేమైతే ఏదైతే చెప్తున్నామో అదంతా కూడా అఫీషియల్గానే ఉంటుంది కదా. అంటే దాని అర్థము నేను ఒక్కనే రావాలి అనుకుంటే మీరు అనుకున్నది రాయాలి అనుకున్నది మీరు రాసుకుంటారు. అలా కాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఫ్యాక్ట్ నేను ఏదైతే చెప్పానో నేను చెప్పింది చెప్పినట్టు మీరు రాసుకుంటే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చింది రాసుకొని అది నేను చెప్పినట్టుగా మీరంతా కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే అది నా మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అందులో భాగంగానే నేను అడ్వకేట్ని తెచ్చుకున్నాను అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చెప్పారు. కానీ ఈ దోబూచులాట ఏదైతే ఉంటుందో అర్ధగంట పాటు ఒక దోబూచులాట అయితే జరిగింది. కేటీఆర్ వచ్చారు, ఏసీబీ కార్యాలయంలోకి పోలీసులు అయితే పంపించలేదు, ఏసీబీ అధికారులు పంపించకపోవడంతో తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ భవన్కి అయితే కేటీఆర్ వెళ్ళిపోయారు. ఇక ఈ క్షణాలు ఇంకా ఈ మరికొద్దిసేపట్లో 1 గంట కావచ్చు 2 గంటలు కావచ్చు, ఈ మొత్తం 1-2 గంటల్లో కేటీఆర్ను మళ్ళీ పిలిపించే అవకాశం ఉంది. మళ్ళీ రమ్మని అయితే చెబుతారు. మరి అడ్వకేట్ను తీసుకొని రమ్మంటారా లేకపోతే మళ్ళీ రమ్మన్నా సరే కేటీఆర్ ఒకటే, అడ్వకేట్ను తీసుకొని ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తారు. అప్పుడు వచ్చిన తర్వాత స్టేట్మెంట్కి దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి మొత్తం ఆ 55 కోట్ల రూపాయలు జరిగినటువంటి మొత్తం మనీ లాండరింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఎవరి అనుమతి తీసుకొని ఈ డబ్బులన్నింటిని కూడా మంజూరు చేపించారు, అధికారుల మీద ఒత్తిడి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ఒత్తిడికి సంబంధించి కూడా ఆయన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో అదంతా కూడా ఈ మొత్తం 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి డబ్బులు వెళ్ళడము, 55 కోట్లకు సంబంధించిన జరిగినటువంటి లావాదేవీలలో ఎవరి అంటే ఇతర దేశానికి సంబంధించి విదేశీ కంపెనీకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నారా లేకపోతే ఇక్కడ క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా అనేటటువంటి వాటి మీద ప్రశ్నలు ఉంటాయి. అవి చాలా మెయిన్ ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. వాటన్నిటిలో కూడా కేటీఆర్ చెప్పబోతున్నటువంటి మొత్తం విషయాలన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి అప్పుడు ఏసీబీ అధికారులు నిజంగా తాను చెప్పింది నమోదు చేసుకుంటే ఓకే, అలా కాకుండా వాళ్ళకు అనుకూలంగా తనని ఇరికించడానికి కావాల్సినటువంటి వాటిని అందులో రాస్తే మాత్రం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి అందుకోసమని అడ్వకేట్ని తెచ్చుకున్నాను అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ పదే చెప్తూ వచ్చారు. డెఫినెట్గా దీనికి సంబంధించి లీగల్గానే పోరాడతాను, న్యాయపరంగా ఇంత దూరమైనా వెళ్తాను తప్ప ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఈ పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో ఇందులో ఖచ్చితంగా కోర్టు ద్వారానే అంటే న్యాయస్థానం ద్వారానే ఎదుర్కొంటాను అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది. కేటీఆర్ ఏమో ఇప్పుడు తెలంగాణ భవన్లో ఉన్నారు, ఐఓ ఆఫీసర్ వచ్చేసి ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. అక్కడ తెలంగాణ భవన్ దగ్గర వచ్చేసి పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా చూసుకుంటే మాత్రం పెద్ద సంఖ్యలోనే ఇక్కడ కూడా పోలీసులు మోహరించారు. ఖచ్చితంగా కూడా కేటీఆర్ వస్తారు, కేటీఆర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తారు అన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఏదైనా సరే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే పోలీసులు మోహరించారు. కాబట్టి ఈరోజు మార్నింగ్ వరకు కూడా అంటే 10 నుంచి 11 వరకు కూడా కాస్త హై డ్రామా అయితే నడిచింది, హై వోల్టేజ్ డ్రామా అయితే ఇక్కడ నడిచింది. కేటీఆర్ వచ్చి ఏసీబీ కార్యాలయం దగ్గర వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ భవన్ వరకు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయనను మళ్ళీ పిలిపించే అవకాశం ఉందా లేకపోతే
ఈ రోజు వదిలేసిన తర్వాత మరొకసారి నోటీసులు ఇచ్చి మరి కేటీఆర్ని మళ్ళీ పిలిపించబోతున్నారా ఏసీబీ అధికారులు అనేది చూడాలి. ఈ రోజు పక్కన పెట్టేసి మాత్రం రేపు కూడా మళ్ళీ ఈడీ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా చైన్ లింక్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా. సో చైన్ లింక్ ఈరోజు ఏసీబీ విచారిస్తే రేపు ఈడీ అధికారులు విచారించాల్సి ఉంది. కానీ ఈరోజు విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి కేటీఆర్ హాజరు అవ్వడానికి వచ్చినా హాజరు అవ్వనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్తో వచ్చారు కాబట్టి లోపలికి పంపకుండా పోలీసులు అయితే పక్కకు పంపించేశారు. మరి కేటీఆర్ అక్కడికి వెళ్ళిపోయారు. మరి సాయంత్రం 5 గంటల లోపల ఏ గంటల్లో అయినా సరే ఆయన ఇక్కడికి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, ఈవినింగ్ వరకు కూడా ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసుల పైన కేటీఆర్ ఎలా స్పందించబోతున్నారు, ఏసీబీ అధికారులు ఎలా మళ్ళీ రిప్లై ఇవ్వబోతున్నారు అనేది మనం చూడాలి. అయితే మధు, ఇక్కడ ఒక విషయం చూస్తే కనుక కేటీఆర్ మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏసీపీ అధికారులు మీరు ఇచ్చిన నోటీసులకి నేను సమాధానం చెప్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏసీబీ అధికారులకి కేటీఆర్ లేఖ ఇచ్చారు, ఆ లేఖలో ఏముంది అనే విషయం గురించి మీకు ఏమైనా అప్డేట్ ఉందా మధు? ఇక్కడ ఒకటి ఏదైతే ఏసీబీ నుంచి నోటీస్ వెళ్ళింది, ఆ నోటీసులో ఏమని చెప్పారు అంటే ప్రధానంగా కూడా మేము ఈ కేసుకు సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి మిమ్మల్ని విచారించాలి, అందులో భాగంగానే ఈరోజు 10:30 హాజరు కావాలి అని చెప్పారు. దానికి ఆయన ఇక్కడికి వచ్చారు. దానితో పాటు వచ్చిన తర్వాత లోపలికి అనుమతించకపోవడంతో పూర్తిగా కూడా ఆయన దీనికి సంబంధించి వివరణ ఏదైతే ఉంటుందో నేను నా అడ్వకేట్తో పాటు మీ విచారణకు వస్తాను అనేటటువంటి విషయాన్ని అయితే ఆయన చెప్పడం జరిగింది. చెప్పడంలో భాగంగానే ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఆయన అడ్వకేట్ ద్వారా కూడా ఏసీబీ అధికారులకు పంపించినట్టుగా సమాచారం. మరి ఆ మొత్తం ఆ లెటర్ పంపించారు కాబట్టి దాని నుంచి రిప్లై అయితే ఒకసారి వస్తుంది. అంటే ఏసీబీ అధికారులు ఆ లెటర్ను పరిశీలించిన తర్వాత అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ని బట్టి మరొక డేట్ ఇవ్వడమా లేకపోతే మళ్ళీ ఈరోజే పలానా టైంకి రమ్మని చెప్పడమా అనేది చాలా కీలకం. సో ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఉంది తప్ప ఖచ్చితంగా కూడా విచారణ అయితే ఆగదు. విచారణ అయితే ఖచ్చితంగా కూడా జరుగుతుంది. జరగాల్సినటువంటి విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు పోస్ట్ పోన్ అయితే మరొక రోజుకి వెళ్తుంది తప్ప కానీ ఒకవేళ ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉంటుందో అందుకు పరిశీలించిన తర్వాత అడ్వకేట్తో రావాలా లేదా అనే దాని మీద మరి క్లారిటీ ఇచ్చి లేదు మీరు ఒక్కరే రావాలి అనేటటువంటి విషయాన్నైనా చెప్పవచ్చు, లేదా అడ్వకేట్తో రావచ్చు అనేటటువంటి విషయాన్నైనా చెప్పవచ్చు. కానీ జరగాల్సినటువంటి విచారణ మాత్రం ఈ రోజు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పని అంటూనే పోలీసులు దొంగ స్టేట్మెంట్స్ సృష్టిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలను నా ఇంట్లో పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది, అక్రమ కేసులు బనాయించే అవకాశం కనిపిస్తూ ఉంది అని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది కదా మధు. అంటే ప్రధానంగా ఒకటి కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని చెబుతూనే మరోవైపు నన్ను ఇక్కడికి పిలిపించి ఏసీబీ కార్యాలయానికి విచారణ పేరుతో నన్ను ఇక్కడికి పిలిపించి ఆ తరువాత తన నివాసాలు ఏవైతే ఉన్నాయో తన ఇంటి మీద రైడ్స్ చేయాలి అనేటటువంటి ఒక కుట్ర జరుగుతోంది. ఖచ్చితంగా కూడా ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను ఏసీబీ కార్యాలయంలో ఉంటే తన ఇంట్లో వచ్చేసి సోదాలు నిర్వహించే విధంగా తన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మొత్తం ఆ ఇళ్లలో సోదాలు నిర్వహించేసి మొత్తం పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఒక క్రియేట్ చేయడానికి, ఒక వెదర్ క్రియేట్ చేయడానికి, డైవర్షన్ చేయడానికి మొత్తం ఇచ్చినటువంటి హామీల వాటన్నిటిని కూడా ఏదో ఒక అంటే రోజు ఏదో ఒకటి క్రియేట్ చేసి డైవర్షన్ చేయడానికి అందులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా విచారణకు నన్ను పిలిపించి ఆ విచారణలో భాగంగా నేను ఇక్కడ ఉంటే మరోవైపు ఏసీబీ అధికారులతో సోదాలు నిర్వహించే విధంగా ఒక కుట్ర జరిగింది, ఆ సమాచారం కూడా నా దగ్గర ఉంది అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చెప్పారు. ఓకే, అదంతా కూడా జరుగుతుందా జరగదా సోదాల ఏంటి పక్కన పెడితే మాత్రం కానీ కేటీఆర్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం అయితే చాలా డ్రామాగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కూడా లోపలికి పంపకపోవడము, అడ్వకేట్ రావడంతో అడ్వకేట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉండడంతో ఆయనను ఒక్కరిని కేటీఆర్ని మాత్రమే పంపిస్తానని చెప్పడము, కానీ కేటీఆర్ మాత్రం నాతో పాటు నా అడ్వకేట్ ఉండాలి అని చెప్పిన నేపథ్యంలోనే అదంతా కూడా ఒక 30 నిమిషాల పాటు రోడ్డు మీదనైతే మొత్తం నాటకం అంతా కూడా నడిచింది. కానీ చివరికి ఇక ఒక లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ను ఏసీబీ అధికారులకు తన మనిషి ద్వారా కూడా లోపలికి పంపించారు, అడ్వకేట్ ద్వారా లోపలికి పంపించారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు ఇచ్చేటటువంటి రిప్లై కోసం వాళ్ళు ఎటువంటి రిప్లై ఇస్తారో ఆ రిప్లైని బట్టి నెక్స్ట్ స్టెప్ వేయాలి అని అయితే కేటీఆర్ భావిస్తున్నారు. అందుకోసం అయితే నియర్ బై ఉన్నటువంటి అంటే ఏసీబీ కార్యాలయానికి నియర్ బై ఉన్నటువంటి తెలంగాణ భవన్లోనే ఇప్పుడు కేటీఆర్ వెయిట్ చేస్తున్నారు.
అలాగే మధు, మీరు చెప్పినట్లు కేటీఆర్ ని అసలు లోపలికి పంపించకుండా ఏసీపీ అధికారులు అక్కడే ఉంచడానికి ప్రధాన కారణం కేవలం లాయర్స్ ని అనుమతించకపోవడమే అని చెప్పనుకోవాలా? విచారణకు రమ్మని చాలా కసరత్తు కూడా చేశారు. కేటీఆర్ ని ఏ ప్రశ్నలు సంధించాలి, అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఏంటి అనే విషయాల గురించి కూడా ప్రశ్నించాలి అని చెప్పి కూడా వెయిట్ చేసినటువంటి ఏసీపీ అధికారులు అక్కడి దాకా వచ్చిన తర్వాత ఎందుకు లోపలికి అనుమతించలేదు? అదే కదా ఇప్పుడు చాలా బిగ్ క్వశ్చన్ మార్క్. అది ఎందుకని కేటీఆర్ని ఏసీబీ అధికారులు లోపలికి అనుమతించలేదు అంటే, ఒకటే కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, నేను ఒక్కరిని అయితే విచారణకు వెళ్ళను, నేను విచారణకు వెళ్ళాలి అంటే నాతో పాటు నా అడ్వకేట్ ఉండాలి, నా అడ్వకేట్ ఉంటే వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏమీ లేనప్పుడు నాతో పాటు అడ్వకేట్ ఉండాలి కదా. సో ఉండనివ్వకుండా చేస్తున్నారు, అడ్వకేట్ను లోపలికి రానివ్వకుండా చేస్తున్నారు అంటే తనకు సంబంధించినటువంటి విచారణలో ఏదైతుందో ఆ విచారణలో మీ ఇష్టం వచ్చింది మీరు రాసుకొని నేను చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి నన్ను ఇరికించే ప్రయత్నాలు జరుగుతాయి. అలా జరిగేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టే నేను అడ్వకేట్తో పాటు వచ్చాను. సో డెఫినెట్గా విచారణ చేసుకోండి, విచారణకు నేను ఎక్కడా కూడా ఎటువంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ మీరు చేసేటటువంటి విచారణ నా అడ్వకేట్ సమక్షంలోనే జరగాలి, లేకపోతే మాత్రం నేను లోపలికి వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పారు. అడ్వకేట్తో అయితేనే లోపలికి వస్తా, అడ్వకేట్తో లోపలికి వస్తే మాత్రం మేము లోపలికి రానివ్వమని అయితే ఏసీబీ అధికారులు ఇప్పుడు దాకా చెప్పారు. కానీ ఏం జరగబోతుంది, ఇప్పుడు అడ్వకేట్తోనే మళ్ళీ నోటీసులు ఇస్తారా, లేకపోతే కేటీఆర్ ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్కి ఎటువంటి రిప్లై ఏసీబీ అధికారులు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో తేలబోతుంది. ఇంకొక గంటలో దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే నా ఇంటి మీద ఏసీపీ అధికారులు దాడులు చేయబోతున్నారు అని చెప్పి అనడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు మధు? చేయాలి, ఎందుకంటే ఒక రాజకీయ కక్షతోనే తన మీద ఇటువంటి కేసులు నడుస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కేటీఆర్ నోటి నుంచి వచ్చింది అంటే అది నిజమా లేదా, అంటే సోదాలు జరుగుతాయా లేదా అనేది ఆయన జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగానే సోదాలు నిర్వహించబోతున్నాడు తన కుటుంబం సభ్యుల మీద, అదేవిధంగా తన ఫ్యామిలీ నివాసం ఏదైతే ఉందో తన ఇంటి మీద కూడా ఈ సోదాలు నిర్వహించబోతున్నారు అని ఆయన చెప్పారంతే. కానీ అందులో ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది మాత్రం మనం ఇప్పుడైతే అది బయటికి రాదు, చెప్పలేరు కూడా ఎవరు కూడా, ఎందుకంటే అది నిజమా కాదా అనేది కూడా ఎవరికి తెలియదు. రైట్, థ్యాంక్ యూ మధు.